We thank you, Lord. Thank you, Jesus. Thank you for the cross, Lord. Thank you for the price you paid for us, Lord. Thank you for your sacrifice. మీకు వందనములు నాయనా, మీ సిలువ త్యాగమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు. అబ్బా తండ్రి అని పిలిచే ఆ స్థితిలోనికి మీ సిలువ కార్యమును బట్టి నడిపించిన దేవా, మీకు స్తోత్రములు నాయనా, వందనములు. పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, వ్యాధి భారమెల్ల మోసి వ్యాధి దించి వేసిన మరక్షకుడా మీకు వందనములు. జగదైక రక్షక మీకు స్తోత్రములు నాయనా, వందనములు, నమస్కారములు తండ్రి. కటకట పాప సంకటము బాపుట కింద ఇటులో చేతివి సోదరా, ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. ఎంతో కఠిన హృదయం పైన అటు చూచి తరచిన కరిగి పోవును సోదరా. పంచగాయములోని నిన్ను
సంతాపమరణ వ్యాసంబుచి సోదరా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములు మీ ఎల్లరకు కృపా సమాధానములు మేఘమెక్కు భాగ్యము దేవుడు మెండుగా దయచేయును కాక. కల్వరి కొండపై సిలువలో వేలాడిన యేసునాథుడు అనేక మంది మాట్లాడింది ఏమిటంటే పాపం యేసునాథుని సిలువేశారు. అసలు సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ఎవరు? ఆయన స్పెషాలిటీ ఏమిటి? ఈ లోకములో ఆయన 33.5 సంవత్సరాల కాలం జీవించారు. సిలువ వేయబడి చనిపోయారు. యేసు చనిపోయి తిరిగి లేచిప్పటికీ 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో కోట్ల మంది ఆయన నమ్మారు. మనము గెస్సేమనే వనములో యేసు వారిని పట్టుకున్నప్పటి నుంచి ఒక్కొక్కటి చూస్తూ వస్తుంటే ఆయన ఒక మనిషిలా కనబడతారు. ఆయన్ని సామాన్యమైన వ్యక్తి అని అనుకుంటున్నారు, కానీ అసామాన్య కార్యాలు చేసినా కానీ కళ్ళెదురుగా వారు గ్రహించలేకపోయారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తింటే 12 గంపలు మిగిలాయి. నీళ్లు ద్రాక్షారసంగా మార్చిన కాలంలో ఆయన గుర్తించేయాలి. సముద్రములో గాలి తుఫాను ఆఫ్ చేశారు. కుంటివారిని నడిపించారు. మూగవారికి మాటిచ్చారు. చెవిటి వారికి వెనుకిచ్చారు. లేవలేని వారు లేపారు. కుష్టి రోగులను శుద్ధులుగా చేశారు. దయ్యాలు వెళ్ళగొట్టారు. చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఇన్నిన్ని చేసినా కానీ యేసునాథుణ్ణి ఒక వ్యక్తిగానే చూచారు ఆ కాల ప్రజలు. కొంతమంది మనసులు ఎలాగుంటాయంటే ఎన్ని చూచిన మారు. యేసునాథుణ్ణి గెస్సేమనే వనములో రాత్రి 11 గంటలకు ఆయన్ని పట్టుకున్నారు. 11:30కు తీసుకెళ్లి అన్న కోట్లో పెట్టారు. ఈ అన్న అనబడే ఆయన మాజీ ప్రధాన యాజకుడు. యాక్చువల్గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నిలబెట్టకూడదు, కానీ ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆ రోజుల్లో కైపా దగ్గర నిలబెట్టారు, కానీ అన్న కోర్టులో నిలబెట్టారు. కారణం ఏమిటంటే ఈ అన్న అనబడే మాజీ ప్రధాన యాజకుడు యెరూషలేము దేవాలయము దగ్గరుండే షాపులన్నీ నిర్వహించే వ్యక్తి ఇతనే. పావురాలు అమ్మాలన్నా, గొర్రె మేకలు అమ్మాలన్నా, రూకలు మార్చాలన్నా, ఆ మందిరము దగ్గర వ్యాపారం చేయాలంటే ఈయన దయాదాక్షిణ్యాలు కావాలి. ఇతను రోమియులకు ఈ మందిరములో వచ్చే రాబడి ఎక్కువిచ్చేవాడు. అందుకని రోమియులు మాజీ ప్రధాన యాజకుడి అన్నని గౌరవిస్తారు. అందుకనే తినన్నాడు, నా దగ్గరికి తీసుకురండి. కారణం ఏంటంటే అంతకుముందు ఆదివారమే యేసునాథుడు ఆ వ్యాపారం అంతా నాశనం చేశారు. ఈ అన్న చాలా లాస్ అయ్యింది నాకు యేసు ప్రభువారి వల్ల. కాబట్టి మీరు తీసుకొచ్చి నాకు అప్పగించండి. నేనేంటో చూపించాలి. నేను ఇంత గొప్పోడిని. ఏం గొప్పోడువయ్యా? నీ ముందు కనబడే యేసు సామాన్యులు కాదు. అన్న కోర్టులో ఉండగా మాట్లాడుతుంటే యేసునాథుని అతని దగ్గర ఉండేటువంటి తోఫిక్ కనబడేటువంటి రౌడీ యేసు వారిని చెంప మీద కొడతాడు. ఆ చెంప మీద కొట్టిన దెబ్బకు ఒక కన్ను కనబడదు. కైపా కోర్టుకు తీసుకెళ్తారు. కైపా కోర్టులో నిలబెడతారు. ఆ తర్వాత జైలుకు, అన్న కోర్టు కిందే జైలు ఉంది, అందులో యేసునాథుని కొంతసేపు ఉంచారు జైల్లో. ఆ తరువాత పిలాతు వద్దకు తీసుకెళ్లారు. పిలాతు ఇది కాదు, ఆ ప్రాంతంలో హేరోదు ఉన్నాడు, హేరోదును తీర్పు తెచ్చమని పంపించాడు. హేరోదు దగ్గరికి తీసుకొచ్చారు. ఈ హేరోదు యేసును గూర్చి బాగా విన్నాడు.
యేసు ప్రభు కుంటి వారిని నడిపిస్తున్నారు, గుడ్డి వారికి చూపిస్తున్నారు, మూగవారికి మాటిస్తున్నారు, చెవిటి వారికి వినికిస్తూ చాలా విన్నాడు. ఎప్పటి నుంచో యేసు ప్రభుని చూడాలి అనుకున్నాడట హేరోదు రాజు. ఈ హేరోదు దగ్గర యేసు ప్రభు నిలబడితే అనుకున్నాడు హేరోదు ఏదైనా ఒక గొప్ప అద్భుతం ఇప్పుడు చేయించాలి. మొదటిగా అడిగాడు, ఈ కోర్టులో ఉరుములు వచ్చేటట్లుగా చెయ్యి ప్రభువా అడిగాడట. యేసు ప్రభు ఏం మాట్లాడలేదు. రెండోది, వాడింట్లో ఒక పెంపుడు కుక్క ఒకటి ఉందట. దాన్ని వేరే వాళ్ళు వాళ్ళకి ఇచ్చారు, ఇంకొక రాజు ఇచ్చాడు. అది ఇంట్లో పెంచుతున్నారు. అంతకుముందే అది గోడ పైనుంచి కింద పడి 4 కాళ్ళు విరిగిపోతే కొంతమంది మనుషులు దాన్ని మోసుకుంటూ వచ్చారు. అడిగాడు, దీన్ని బాగు చేయండి మీరు, కుంటి వాళ్ళు నడిపించి అన్ని కార్యాలు చేసే మీరు ఇక్కడే కార్యము చేయమని అడిగాడు. యేసుప్రభు వారు మాట్లాడలేదు. అంటే యేసునాథుడు ఆయన తప్పించుకోవడానికి అద్భుతము చేయొచ్చు, కానీ ఆయన వచ్చిన పని ఏమిటంటే సిలువ వేయబట్టాకు వచ్చారు కనుక తప్పించుకోవడానికి అవకాశాలు వచ్చిన హేరోదు అన్నాడు, అద్భుతము చేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను నిర్దోషిగా. నీ విడిచిపెట్టేది ఏంటయ్యా, నేను వచ్చింది దాని కొరకు. ఈ అద్భుతాలు ఏమీ చేయలేదు. ఆ తరువాత పొంతి పిలాతు కోర్టుకు తీసుకెళ్లారు. కోర్టుకు తీసుకెళ్ళి ఈ అన్న ఉన్నాడే మాజీ ప్రధాన యాజకుడు, అందరి చేత సిలువ వేయించాలి, సిలువ వేయమని కేకలు పెట్టాలని యెరూషలేము దేవాలయములో ఉండే సొమ్ము తీసి యూదులందరికీ పంచి, ఇదిగో డబ్బులు ఇవిగో తీసుకోండి, మీరందరూ ఏకకంఠముతో చెప్పాలి, సిలువ వేయమని చెప్పాలి, లంచం తీసుకుని చెప్పండి అని ఆ వేళ అందరికీ పంచించేసి యేసునాథుని కోర్టులో నిలబెట్టారు. పొంతి పిలాతు రోమా గవర్నర్ చాలా ప్రయత్నించాడు యేసునాథుని బయటికి విడిపించటానికి. ఈయనలో ఏ నేరము కనబడట్లేదన్నాడు. ఎన్ని చెప్పినా కానీ వారంటున్నారు సిలువేయము, సిలువేయాలి. ఏం చేశారు? ఈయన కోర్టుల్లో నిలవబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఆయన భుజం మీదకి సిలువ వచ్చింది, సిలువని మోసుకుంటూ వెళ్ళారు, సిలువ కంట కొట్టబడ్డారు, సిలువలో వ్రేలాడారు. ఆ వ్రేలాడే యేసయ్యను చూస్తుంటే ఏమీ ఎరుగని వానిగా కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? రిక్తునిగా కనబడుతున్నారు, ఏమీ లేని ఆయనలే కనబడుతున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో చూస్తే మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా, అంటే ఏమీ లేని ఆయనగా, రిక్తునిగా, నాకేమీ లేదు అనేటట్లుగా ఆయనకు ఆయనే చేసుకున్నారు. అంటే అసలు ఆయన ఎవరు? ఈ వేళ నీకు యేసు ఎవరని నీకు అర్థమైంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనములో అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ఎప్పటి నుంచి ఉన్నారట? అనాది కాలం మొదలుకొని. అంటే ఈ భూమి ఉత్పత్తి అయిన కాలానికి ముందు నేను నియమింపబడి తిని. చాలా మంది యేసు ప్రభుని 2000 సంవత్సరాల దేవుడు, అంతకంటే ముందున్న ఆయన కావాలి, కానీ 2000 నుంచి ఉన్న ఆయన దేవుడు ఎలాగవుతారో? దేవుడు అంటే ఏమీ లేనప్పుడు ఉండాలి, ఈ భూమి లేని కాలములో ఉండాలి, ఆకాశము లేని కాలములో ఉండాలి, సూర్యుడు నక్షత్రాలు లేని కాలములో ఉండాలి. ఈ వచనములో చెప్పే మాట ఏమిటంటే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వం నేను నియమింపబడి తిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడకమునుపు, కొండలు పుట్టకమునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు, నేల మట్టిని రబంతయు సృష్టింపకమునుపు నేను పుట్టి తిని. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి ప్రధానుల్లో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చునని చెప్పి ఆ తరువాత ఒక పెద్ద సెంటెన్స్ ఉంటుంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుతున్నారు. అందులో ఒక ప్రత్యక్షత ఏమిటంటే నరుడుగా వచ్చిన ప్రత్యక్షత, పురాతన కాలము నుండి ఉన్నవారు. అందుకే ఆయనకున్న ఒక బిరుదు ఏమిటంటే
ఉన్నవాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 56 నుంచి 58 వరకు చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను. వినాలి, గమనించే, మీ తండ్రి అబ్రహాము ఉన్నాడే, నా కొరకు కనిపెట్టాడు, నన్ను చూడాలనుకున్నాడు అంటే అప్పుడు వారేమన్నారు, అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా, నీకు 50 ఏళ్ళు కూడా లేవు, అబ్రహామును చూచితివా అని యేసు వారిని అడిగితే 58వ వచనములో యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎప్పటి నుంచి ఉన్నాను? అబ్రహాము పుట్టక మునిపే. బోలో యేసు మహారాజుకు. యేసునాథుడు అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవారు అలాంటి ప్రభు ఇక్కడ కోర్టులో నిలబడ్డారు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు. అందుకనే పొంతి పిలాతు భార్య స్వప్నములో చూచింది కాబట్టి ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, జాగ్రత్త, నీ ముందు నిలబడిన ఆయన సామాన్యుడు కాదు. తులసి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై యేసునాథుడు ఎవరట? ఆయన సామాన్యుడు కాదు, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కాని అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను ఆయన యందు సృజింపబడెను. సర్వమును యేసు ద్వారా కలిగిందట. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయనన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే, సమస్తమునకు ఆధారభూతుడు. బోలో యేసు మహారాజుకు. అన్నిటికీ ఆధారభూతుడు ఆయనే, సమస్తానికి ఆధారభూతుడు. ఇక్కడ యేసునాథుడు కోర్టులో నిలబడ్డారు. సమస్తానికి ఆధారభూతుడు ఆ ఎండలో సిలువలో వేలాడుచు కనబడుచున్నారు. ఆయన యొక్క సిలువ రక్తముతో తడిసిపోయింది. అడుగడుగున రక్త బిందువులే, అణువణువున కొరడ దెబ్బలే. ఓ సామాన్యమైన వ్యక్తి రిక్తునిగా ఏమీ లేని ఆయనగా కనబడుచున్న ఈయన సమస్తమునకు ఆధారం యేసుక్రీస్తేనట. బోలో యేసు మహారాజుకో. యేసు సిలువకు ముందు ఆయన రాకమునుపు ఆయన ఎవరో, ఆయన కేడరేమిటి? హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనము చివర్లో, అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును. యేసునాథునికి ఎవరు లేరట? తండ్రి లేరు, ఆయనకి ఎవరు లేరు? తల్లి లేదు, ఇంకేమి లేదు, వంశావళి లేదు, జీవిత కాలమునకు ఆది లేదు, జీవమునకు అంతమైన జీవానికి ఆది గాని అంతం గాని ఆయనకి లేదు. ఆది లేదు, అంతము లేదు ఆయనకి. ఆది అంతము లేని దేవతనయుడో యమ్మా, ఆది అంతము లేని దేవతనయుడు యమ్మా, ఆదాము దోషమున కట్టుపడినమ్మా. అనుకుంటారు కొంతమంది, యేసు ప్రభువారి తల్లి మరి ఉంది కదా, మరియ పుట్టక మునిపే ఆయన ఉన్నారు, మరియను చేసింది ఆయనే. మరి ఆశ్చర్యం అదే, నన్ను చేసిన ఆయన నాలోకి రావడం ఏంటని గమనించాలి ప్రియులారా. తల్లి లేదు, తండ్రి లేరు, వంశావళి లేదు, ఆయన యొక్క జీవనానికి ఆది గాని అంతము గాని లేదు. 26వ వచనములో ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే ఆకాశ మండలం ఎంత హెచ్చుగా ఉందో అంతకంటే హెచ్చైన వారు ప్రభు అయినటువంటి క్రీస్తు. అంతటి వారు ఆయన, అంతటి వారు. ఈవేళ యేసునాథుణ్ణి నీవెంతటి వారిగా చూస్తున్నావు?
యేసు ఎవరో తెలియకపోతే ఇంకా సిలువ మీద ఉన్నట్టు అనుకుంటావు, నీవు ఇంకా ఏడుస్తూ ఉంటావు, అయ్యో పాపం అంటావు. యేసు ప్రభు సిలువ మీద ఎందుకున్నారు? నీ గురించి నా గురించి మన కొరకున్నారు సిలువ మీద. ఆయన ఉండవలసిన పని లేదు. ఆయన మన మీద ఉన్న ప్రేమతో నీ కోసం నా కోసం మానవులందరి కోసం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపాలు కడిగేది యేసు రక్తం. ఆ రక్తాన్ని చిందించేసి మానవాడిని పరిశుద్ధులుగా మార్చాలని వచ్చారు, ప్రేమతో వచ్చారు. కానీ నీవేదో పాపం అంటావు, జాలి పడతావని రాలేదు. ఇప్పుడు ఆయన్ని సిలువలో చూచావు, అంతకంటే ముందు ఆయన చూడు. సిలువలో చూడకమునుపో, ఈ భూమి మీద పుట్టకమునుపో, మరియ గర్భములోకి రాకమునుపో ఆయన ఎవరో చూడు. ఇప్పుడు ఆయన ఎవరో చూడు. మరియ గర్భములోకి రాకమునుపో ఆయన దేవుడే, ఆయన మహిమ కలిగిన వాడే, మహామహిమతో ఉన్నవాడే, దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక స్తుతించబడినటువంటి స్తుతియాగాలు పొందినటువంటి వారు. బోలో యేసు మహారాజుకు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, నీవు ఏకరీతిగానే ఉన్నావు. దేవుడట ఎలాగున్నారు? ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగు. దేవుడట ఏకరీతిగా అప్పుడు ఎలాగున్నారో ఎప్పుడు అలాగే ఉన్నారు ఏకరీతిగా. కానీ 2000 సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకానికి వచ్చి పాపుల కొరకు ఏం చేయాలో చేసి వెళ్ళిపోయారు. దేవుడు అనాదిలు ఎలాగున్నారో ఏకరీతిగానే ఉన్నారు, చెక్కు చెదరకుండా ఉన్నారు, ఎలాగుండా అలాగే ఉన్నారు యేసునాథుడు. అయితే అంతటి ఏకరీతిగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించబడే దేవుడు. తండ్రి లేని తల్లి లేని వారు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఎన్ని లక్షణాలు కలిగిన దేవుడు భూలోకములోనికి వచ్చి పశువుల తొట్టిలో ఉన్నారు. పొత్తి వస్త్రాలు చుట్టబడ్డాయి, దరిద్రుడుగా కనిపించారు, పాపముగా చేయబడ్డారు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, ఆయన ధనవంతుడయుండి యేసునాథుడు ఎవరో ధనవంతుడు, మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని సిలువని బట్టి మనందరము ధనవంతులము కావాలని మీ నిమిత్తము నా కోసం నీ కోసం ధనవంతుడు దరిద్రుడయ్యారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనములో, అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి అంతటా ఆయన గట ఈ భూమి మీద తలవాల్చుకోవడానికి స్థలము లేని అంత దరిద్రుడైపోయారు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనములో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడ్డారట. అంటే సిలువ మీద యేసునాథుడంత పాపముగా కనబడుతున్నారు. ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా, ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాపవి మోచకుండా, నా పాలి దైవమ నా పాపములకు ఈ పాటలు నొందిన. ఏ పాపము లేని దేవుడు. దైవజనుడు చాలా చక్కగా పాడారు. పాపులంటూ కొనిన పాపమంటూ కొనని. పాపులు ఆయన అంటుకున్నారు కానీ పాపం ఆయన అంటుకోలేదు. కానీ కల్వరి కొండ మీద సిలువలో మన పాపాలన్నీ ఆయన మీద వేసేసుకుని పాత్రలో ఉండే విషమంతా త్రాగేసి, గెస్సేమనే వనములో ఈ గిన్నె అన్నారు చూడండి, ఆ గిన్నెలో ఉండే విషం, నా పాప విషం, నీ పాప విషం, అందరి విషం గిన్నెలోనిదంతా తాగేసి ఏమైపోయారు? పాపమైపోయారట. ప్రభు పరిశుద్ధుడేమైపోయారట? పాపమైపోయారట. ఎంత ప్రేమ మన మీద! మానవుడా, నీ పాపము నా మీద వేసేసుకుంటాను, నా పరిశుద్ధత నీకిస్తాను. నీ కొరకు నేను దరిద్రుడైపోతాను, నన్ను బట్టి నీవు ధనవంతుడైపోవాలి, ఐశ్వర్యవంతుడైపోవాలి. అందుకనే ఈ 2022వ సంవత్సరానికి పేరేమిటంటే క్రీస్తు ఐశ్వర్య వస్త్రం. క్రీస్తు ఐశ్వర్యం. దరిద్రులుగా ఉన్న మనల్ని ఆయన ధనవంతులుగా చేయటానికి
ఆయన ఎలా మారిపోయారు? దరిద్రుడుగా మారిపోయారు. మరొక అంశం ఏమిటంటే యేసుక్రీస్తుగా జన్మించక పూర్వం పరలోకములో ఆయన హోదాది, ఆయన గొప్పతనం అది. ఇప్పుడు ఎలాగున్నారు యేసునాథుడు? ఇప్పుడు సిలువలోనే ఉన్నారా? అందుకనే చాలా మంది సిలువలో ఉన్నట్టుగా ఏడుస్తారు. యేసు వారు శ్రమలో ఉన్నట్టు ఏడుస్తారు. నువ్వు ఏడవకూడదు. 40 దినాలు ఏడవడా కాదు. తండ్రి, నేను దరిద్రుణ్ణి, నా కోసం మీరు ధనవంతుడై ఉండి దరిద్రునిగా చేయబడ్డారు. మీరు పరిశుద్ధుడు, నా కోసం పాపమయ్యారు. అలాంటి మిమ్మల్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయనా. దేవా మీకు స్తుతి అని ఈవేళ నీకు యేసు సిలువ గుర్తు రావాలి. వెంటనే గుర్తొచ్చేది ఏమిటంటే శపనికి ఏమి కనిపించిందో చూడండి. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 56వ వచనములో, ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. మనుష్య కుమారుడట పరలోకములో దేవుని కుడి పార్శ్వములో అక్కడ ఉన్నారు. ఒకనాటి కాలములో కోర్టుల్లో నిలబడ్డ యేసు శపన గారు కనబడుతున్నారు. పరలోకములో యేసు కనబడుతున్నారు. దైవ రాజ్యములో కనబడుతున్నారు యేసు. బోలో యేసు మహారాజుకు. ప్రియుల అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, అతడు ప్రయాణము చేస్తూ దమస్కునకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు అతని చుట్టూ వినాలి ప్రియులారా. ఆనాటి కాలంలో యేసునాథుడు రక్తంతో కనిపించారు, సిలువలో కనిపించారు, సిలువను మోస్తూ కనిపించారు. ఇక్కడ సౌలుకే వెలుగుగా కనబడుతున్నారు. ఆయన చుట్టూ వెలుగు. ఆయన ఇప్పుడు సిలువలో లేరు, వెలుగు. రోమాపత్రిక 8వ అధ్యాయము 34వ వచనములో చూస్తే, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు. ఎక్కడున్నారో? దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన దేవుని కుడి పార్శ్వమున ఉండి మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, పేరు పొందిన ప్రతి నామముల కంటే ఎంతో హెచ్చుగా ఎన్ని నామాలైతే ఉన్నవో అన్ని నామముల కంటే హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నారు. యేసునాథుడు ఇప్పుడు ఎలాగున్నారు అంటే, అన్ని నామముల కంటే పై నామము కలిగి హెచ్చుగా, అందరికంటే గొప్పవారిగా, అందరికంటే ఉన్నతుడుగా, మహోన్నతుడుగా ఆయన ఉన్నారు. బోలో యేసు మహారాజుకు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనములో, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అన్నిటి మీద అధికారాన్ని కలిగి ఉన్నారు యేసు. ఇక్కడైతే కోర్టులో నిలబడ్డారు, ఇక్కడైతే హింసించబడ్డారు, కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, నరక కొట్టబడ్డారు, శిలువ గంట కొట్టబడ్డారు. అక్కడైతే దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారాన్ని పొందిన వాడై ఉన్నారు. యోహాను గారే యేసు ప్రభువారు శిష్యుల్లో చిన్నవాడు యోహాను. యేసు ప్రభువారు పాదాలు కడుగుతుంటే యేసు రొమ్మున ఆనుకున్నవాడు, గుండె చప్పుడు విన్నవాడు యోహాను. ఈ యోహానట పద్మస్తీవులో ఉండగా యేసు ప్రభువారు కనబడుతున్నారు ఆయనకి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో, మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రభాగముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి కలిగి ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యోహాను గారు ఏమంటున్నారు? ఆయన చూడగానే చచ్చిన వారి వలె. ఇంతకుముందు చూడలేదా? చూచాడో? పాదాలు కడగలేదా? యోహాను గారి పాదాలు యేసయ్య కడిగారు. ఇప్పుడు ఆయన అలా లేరు.
ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, యేసయ్యను ఎలా చూస్తున్నావు? ఎంత గొప్పవారిగా చూస్తున్నావు? ప్రకటన గ్రంథములో 5వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే 24 పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాని చేసిదివి కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట యేసునాథునికట కొత్త పాట పాడతారు. 11వ వచనములో చూస్తే మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడును. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. కోట్లాది మంది దేవదూతలు ఏమంటున్నారు? వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనరుగుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండరు. అంతటా ఆయన సేవ చేయటానికి ఈ దీనునికి అవకాశం ఇచ్చారని రోజు దేవుని స్తుతిస్తూ ఉంటాం మేము. ఈ సెంతటి వారు నువ్వు చెప్పట్లేదు కనుక నీ ఇంట్లో వాళ్ళకి, నీ వీధిలో వాళ్ళకి, నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీతో ఉన్న వారికి అర్థం కావట్లేదు కనుక వాళ్ళు ఇంకా యేసుని తెలుసుకోవట్లేదు. నువ్వు చెబితే, ఎంతటి వారో చెబితే అనేక మంది ఆయన వెంబడిస్తూ వస్తారు, ఆయన పరిగెట్టుకుంటూ వస్తారు. నువ్వు ఈ సుమహారాజుకు ప్రభునందు ప్రియులరా, ఒకనాడు తీర్పుల్లో అపరాధిగా నిలబడి దోషిగా నిలబడినట్లుగా నిలబడిన ప్రభు ఒకరోజు ఆయన తీర్పు తీర్చటానికి జడ్జిగా యేసునాథుడు జడ్జిగా కూర్చుండబోతున్నారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము చూస్తే మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కరిని చూచి తిని భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, అందరూ వినాలి ప్రియులరా, రేపు రాబోయే కాలంలో గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి యేసునాథుని సింహాసనము ఆ ధవళమైన సింహాసనం ఎదుట నిలవబడి ఉంటారట. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు. దేవుని నమ్మక చచ్చిపోయిన వాళ్ళు, యేసు మా కొద్దన్న వాళ్ళు, ఆడ గొప్ప వాళ్ళేమి కొద్ది వాళ్ళేమి అందరూ తిరిగి లేచి యేసయ్య సింహాసనము దగ్గరికి వచ్చి నిలబడితే ప్రభు తీర్పు తీర్చి 14వ వచనములో మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను. అంతటా ఆయన యేసునాథుడు. రాబోయే కాలములో యేసు రాజులకు రాజుగా రాజ్యాధికారం చేయబోతున్నారు. రాజులకు రాజుగా యేసు మహారాజుకు రాబోయే కాలంలో ఆయన సింహాసనం మీద కూర్చొని కోట్ల సంవత్సరాలు పరిపాలించబోతున్నారు. యేసు నమ్మిన వారిని, బాగా ఎదిగిన వారిని ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబోతున్నారు. అందరూ మోకరిందాం, కళ్ళు మూసుకొని 2 చేతులు జోడించి దేవుని వైపు మాత్రమే చూస్తూ సిలువే నా శారానా ఎనూరా సిలువయందే ముక్తి బలము చూచితిరా సిలువయందే ముక్తి బలము చూచితిరా నీ సిలువే నా శరా నాయనూరా సిలువను చూచు కొలది శిల సమాన
మనసు సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు నలిగి కరిగి నీరగుచు నదిరా నలిగి కరిగి నీరగుచు నదిరా ఈ సిలువే నాశరా నాయనురా సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము చూచితివా విలువలేని ప్రేమామృతము చూచితిరా ఈ సిలువే నాశరా నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడని దరిచే రీతిరా దురిత దూరుడని దరిచే రీతిరా ఈ సిలువే నాశరా నాయనురా విలువైనటువంటి అమూల్యమైనటువంటి కళంకము లేని ఆయన రక్తాన్ని నిష్కల్మషుడును పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వారైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పనికిరానటువంటి అయోగ్యులము నీచులము భయంకరులము అయినటువంటి మన కొరకై నీతిమంతుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఆ సిలువ యొక్క కార్యాన్ని అన్యాయపు తీర్పు నొందినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమలను తలంచుకొనుచు ఆయనలో ఉన్న శక్తిని సిలువ కార్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఆ శక్తిని మనం పొందునట్లు ఇటు సమయాన్ని మనకు అనుగ్రహించి అనబడే ఆ ప్రధాన యాజకుడు మాజీ ప్రధాన యాజకుడు ప్రభునే నిలబెట్టి రాత్రి కాలమందు అన్యాయపు తీర్పు తీర్చారే. అమ్మా అయ్యా, అనేక పర్యాయములు అన్యాయమునకు మనము గురైనప్పుడే మనుష్యులమైన మనమే భరించలేమే. కానీ నీ నా పాపములను తీసివేయడానికై
ఈ లోకానికి నరునిగా వచ్చి వేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆ రాత్రి కాలమందు ఒక దోషి వలె ప్రభు నిలువబెట్టి అన్యాయముగా తీర్పు తీర్చినప్పుడు నీ కొరకైన సహించుకున్నటువంటి, మన కొరకైన భరించినటువంటి, ఓర్చుకున్నటువంటి, సహనమును కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూద్దాము. ప్రధాన యాజకుడై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అని వ్రాయబడినట్లు అసలైనటువంటి ప్రధాన యాజకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారే మానవుని యొక్క తీర్పు ఎదుట అన్ననబడే ఆ మాజీ ప్రధాని యొక్క తీర్పు తీర్చినప్పుడే నీ కొరకు నా కొరకు మౌనముగా భరించి సహనాన్ని కలిగి ఉన్న ప్రభుని నిదానించు చూద్దాము. అతని కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును అని యాకోబు గారు ముందుగాని యోధా గోత్రములో జన్మించినటువంటి ప్రభును గూర్చి ముందుగాని యాకోబు గారు ప్రవచించినట్లు ఆదికాండము 49వ అధ్యాయము 12వ వచనములో యేసుక్రీస్తు వారి యొక్క శ్రమల యొక్క రక్తధారను గుర్తు చేస్తూ ప్రవచించినటువంటి ఆ ప్రవచనము, అతను కన్నుల నుండి రక్తము కారునని, యేసుక్రీస్తు వారి కన్నుల నుండి రక్తము కారునని, అతని కన్నులు ద్రాక్షరసము చేతారు ఎర్రగా నుండిను అని ప్రవచించినట్లు, అమ్మా అయ్యా యేసువారు కన్నులే ఎర్రగా ఉన్నవి, రక్తము చేత నింపబడి ఉన్నవి. ఆయన శరీరం అంతా రక్తముతో నింపబడి ఉన్నది. ఎర్రని వారు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అని ప్రియురాల్ని పరమగీతములో అడిగినప్పుడు, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చునని ప్రియురాలు తెలియచేస్తున్నట్లు, ఎర్రని వారయున్న యేసుక్రీస్తు వారి వైపు అనగా ఎర్రటి కళ్ళు చేత ద్రాక్షరసము చేత నింపబడినటువంటి ఆయన కన్నులు ద్రాక్షరసము చేత ఎర్రగా రక్తముతో నింపబడినటువంటి ఆయన కన్నులు. అంతటి పరిస్థితిలో రక్తము చేత నింపబడినటువంటి ఆయన కన్నులే, కానీ ఆయన పళ్ళు పాల చేత, పాలవలే ఆయన పళ్ళు తెల్లగా ఉన్నవని భక్తుడే ప్రవచించినట్లు, అంతగా ప్రభుని దూషించిన అన్యాయపు తీర్పు తీర్చినప్పటికీ కూడా ఆయన పళ్ళే తెల్లగా ఉన్నవి అనగా ఆయన నోటు నుండి పాల వంటి ఆదరణకరమైనటువంటి క్షమాపణ పలుకులే ఆయన నోట వెంట, యేసువారి నోట వెంట వచ్చేది మనము చూస్తున్నాము. అందుకే సమానులెవరు ప్రభు, నీకు సమానులెవరు ప్రభు? ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా? తన్ను చంపు చనుల ఎడల దయను చూపెను, కొట్టినను మరలా వారిని కొట్టడాయను, తిట్టినను మరలా వారిని తిట్టడాయను. నీ కొరకు నా కొరకు అన్యాయముగా తీర్పు విధిస్తుంటే మౌని అయి
పాల వంటి పళ్ళు కలిగినటువంటి ప్రభు, ఆదరణకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మాటలే ఆయన నోట వెంట వచ్చే కార్యము. స్తోత్రములు నాయన. అందుకే నా ప్రియుడు, నా ప్రాణ ప్రియుడు అని అన్నారు. దేవా మీకు స్తోత్రములు. ప్రభు ప్రక్కలో నుండి నారీమణి అని ప్రియురాలని పిలుచుచున్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క గాయములో నుండి, ఆ ప్రక్కలో నుండి కార్చబడినటువంటి ఆ రక్తమును బట్టి, శరీరమంతా గాయముల వలన కార్చబడిన ఆ రక్తమును బట్టి ఆదాము యొక్క ప్రక్క ఎముకలలో ఒక ఎముకను తీసి మాంసముతో పూడ్చివేసి, స్త్రీనిగా ఎలాగూ దేవుడు నిర్మించారో కడపటి ఆదామయ్యున్నటువంటి యేసుక్రీస్తు వారిలో నుండి, ఆ ప్రక్కల గాయములో నుండి వచ్చినటువంటి ఆ నారీమణే క్రైస్తవ సంఘము, పెండ్లి కుమార్తె. అట్టి ప్రభు వైపు చూద్దాము. నా బదులు నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము నేను తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయినావని నే మరువగలనా? నా కొరకు అన్యాయపు తీర్పు నొందిన దేవా, దోషిగా నిలబడినటువంటి దేవా ప్రభువా, నేను మర్చిపోతానా? నిన్ను విడిచిపెడతానా నాయనా? వదిలిపెట్టక నేను అతని పట్టుకుంటునని ప్రియురాలు పలుకుచున్నట్లు సత్యవంతుడవై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మీరు నాకు కావాలి నాయనా, మీరు నాకు కావాలి నాయనా. నా కొరకై కోర్టులో నిలబడిన దేవా, అన్యాయపు తీర్పు పొందిన దేవా, నా కొరకు నోరు మెదపనటువంటి ప్రభువా, నా కొరకు సహించుకున్నటువంటి దేవా, నన్ను రక్షించడానికై పాట్లు పొందినటువంటి ప్రభువా, మీరు నాకు కావాలి నాయనా. మీరు లేని జీవితం నాకు కొద్దయ్యా. తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా, నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం మీలేక. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం మీలేక. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుటకై దేవా, నిర్దోషులుగా మమ్మల్ని నిలబెట్టుటకై, దోషము లేనటువంటి మీరు ఒక దోషువలే మా కొరకు నిలబడినటువంటి ప్రభువా, కోర్టుల్లో నిలబడినటువంటి ప్రభువా, అన్యాయపు తీర్పు నొందిన దేవా, మమ్మను సత్యవంతులుగా చేయడానికై దేవా, మీ సత్య మార్గములు మమ్మల్ని నడిపించడానికై అన్యాయపు తీర్పును పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, మా భారములు భరించినటువంటి దేవా, మా పాప భారమును, మానవులపై ఉన్న భారములను, పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును మీపై వేసుకుని మోసినటువంటి దేవా,
మీకు స్తోత్రములు నాయన. దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఇటు ప్రధాన యాజకుని మీరు మాకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి, దేవా మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము తీర్చగలనా? నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా బాని మరు ఆకల. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నా బాని మరువాకలనా? మూడు సిలువలు మోసితివా నాకై, మూడు సిలువలు మోసితివా. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడునని గబ్రియేలు దేవదూత కన్యను మరియతో సెలవిచ్చినట్లు, పరిశుద్ధుడవై ఉన్న ప్రభువా, మా పాపములు కొరకాయి, మా అపరాధములు కొరకాయి, మా దోషములు కొరకాయి, మా కొరకాయి అన్యాయపు తీర్పు నొందినటువంటి ప్రభువా, మీ విలువైన రక్తాన్ని మాకు అనుగ్రహించిన దేవా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుననబడే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో వ్రాయబడినట్లు, ప్రతి పాపిని పరిశుద్ధునిగా చేసే మీ రక్తాన్ని సిలువ శ్రమను పొంది సిలువలో వేలాడి అన్యాయపు తీర్పును విలువైన రక్తాన్ని మాకు అనుగ్రహించిన దేవా, మమ్మల్ని రక్షించగలిగే, పాపులను రక్షించే రక్తమును, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ కార్యమును బట్టి దేవా తండ్రి మీకు స్తోత్రములు నాయన. యేసుక్రీస్తు ప్రభు వందిన చేయమే ఎల్లవారి కవును, కోరిన వేడిన నమ్మిన ఎల్లవారి కవునన్నట్లు యేసుక్రీస్తు వారికి శ్రమల ద్వారా రక్తము ద్వారా సర్వమానవాళికి మీరు అనుగ్రహించుచున్న ఆత్మలకు గొప్ప రక్షణ కార్యమును బట్టి తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. మీ వాక్యము ప్రతి వారిలో భద్రపరచండి నాయన. వాక్యమును ధ్యానించి దేవా, మీ రాజ్యమునకు ప్రభు యొక్క 2వ రాకడకు ప్రతి ఒక్కొక్కరు సిద్ధపరచబడినట్లు మీ కార్యమును జరిగించండి ఆయన. మా కొరకు సమస్తమును భరించినటువంటి, సిలువ వేయబడి చనిపోయి సమాధిలో ఉంచబడి 3వ దినమందు తిరిగి లేచి ఆరోహణమై మరలా రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరూ చెప్పండి, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. దేవా అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. మౌనముగా కళ్ళు తెరవకండి, దేవుని వైపు చూద్దాం.
తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు నాయనా. అన్న కైఫవారుల సభలో 5 కోర్టులలో నిలవబెట్టబడి మా విషయమై నిందించబడ్డారయ్యా. మమ్మును నిందారహితులుగా చేయడానికై మా నిందనంతటిని మీ మీద వేసుకొని నిందించబడ్డారు, నిందించబడుటకు ఇష్టపడ్డారు. బొచ్చు కత్తిరించి వాని యొద్ద గొర్రె మౌనముగా ఉన్నట్లు మా విషయమై మమ్మను రక్షించడానికై మౌనముగా నిలవబడ్డారయ్యా. మీకు స్తోత్రములు నాయనా. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక నిర్దోషమైనది గాను నిష్కలంకముగాను ఆయన తన ఎదుట నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచుచున్నారని ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడినట్లు అట్టి రీతిగా మమ్మును నిలవబెట్టడానికై పరిశుద్ధమైన వారముగా, కలంకమైన ముడతయైన అట్టిది మరి ఏదియూ లేని వారముగా మేము నిలవబడడానికై మా విషయమై కోర్టులలో నిలవబడ్డారయ్యా. తండ్రి, ఆ కార్యాన్ని మేము గుర్తించి పాపమును ద్వేషించి మిమ్మను హత్తుకొని జీవించున్నట్లు మీ సహాయమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, మీరు ఏ విషయమై శ్రమను అనుభవించారో, ఏ విషయమై చనిపోయి తిరిగి లేచారో ప్రభువా, ఆ రాకడలో మీ పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళాలని, మీతో పాటు ఉంచాలని ఇంత శ్రమను అనుభవించారయ్యా. మేము మీరు అనుకున్న ఉద్దేశములను నెరవేర్చుటకు మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించి మీ రాకకు మమ్మను సిద్ధపరచుమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మెండుగా పొందుమని, మీరే స్తుతింపబడుమని, కీర్తించబడుమని త్వరగా వచ్చుచున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మారుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయ. ప్రవేశ రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయ. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్. 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 మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వతమైన కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన, శిలువ శక్తి మీకు అనుగ్రహించి బలపరచి మహిమకు సిద్ధపరచి మేఘమెక్కించును గాక. ఆమేన్. నిత్యము దేవుడు మహిమ నొందును గాక. ఆమేన్. కలువలుగా రక్తమెల్ల కారుచుండెను, కాలువలుగా రక్తమెల్ల కారుచుండెను, పాలకుండవు యేసు జాలి వారుచుండెను, వారుచుండెను, వారుచుండెను. మరణాత